కోల్కతా ఆర్జికర్ కాలేజ్లో ఆన్ డ్యూటీలో ఉన్న డాక్టర్ని ఘోరాతి ఘోరంగా రేప్ చేసిండు. దొరికిపోయినాక అవును చేసినా ఏం చేస్తారు, చంపేస్తారా, చంపేసుకోండి, ఉరిదీస్తారా, తీసేసుకోండి అని గిల్ట్ లేకుండా ఒప్పుకుంటున్నాడంట క్రైమ్ని. అంటే చాలా చాలా దారుణంగా రేప్ చేసి చంపేసిండు. ముక్కుల నుంచి రక్తము, కాళ్ళు అంట 90 degreesలో ఉన్నాయంట. వాళ్ళ అమ్మ చెప్తుంది కాళ్ళు ఇట్లా 90 degreesలో ఉన్నాయంట. చేతులు ఇరిగిపోయినాయి, వేలు ఇరిగిపోయింది, ముక్కుల నుంచి చెవుల నుంచి రక్తం. అద్దాలు పెట్టుకుంటారు కదా స్పెక్స్, అవి ఇట్లా కళ్ళల్లోకి ఒత్తేసినంట. కళ్ళల్లో ఆ గాజు ముక్కలు ఉన్నాయంట. ఆ డాక్టర్ చెప్తుండు, పోస్ట్ మార్టం చేసిన డాక్టరు, ఒక్క ప్లేస్ కూడా లేదంట ఇంజురీ లేని ప్లేస్. ఏంది అది? ఎక్కడైనా మనిషి మృగమా అంటారు కదా, మృగాలు కూడా ఎక్కడ కూడా మీరు కుక్కని చంపడమో పిల్లిని చంపడమో చూసి ఉండరు. కుక్క పిల్లిని వేటాడుతుంది, రేపేం చేయదు. మళ్ళీ పులి జింకను వేటాడుతుంది. ఆకలి తీర్చుకోవడానికి వేటాడి ఏదో ఒకటి తినాలి కాబట్టి తిని బతుకుతాయి అంతే. మనమేంది మనుషుల్ని గంటకు 3 రేపులు అంట ఇండియాలో, రోజుకు 90+ రేప్స్ అంట ఆన్ రికార్డ్ కానివి. తెలిసిన వాళ్ళే ఎక్కువ రేప్ చేస్తున్నారంట. మళ్ళీ రేప్కి సెక్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది సెక్స్ కోసం చేసేది కాదు, రేప్ చాలా డిఫరెంట్. సెక్స్ కోసం అయితే సెక్స్ వర్కర్స్ దగ్గరికి పోతారు కదా. ఇప్పుడు ఇతను ఎవరైతే ఇక్కడ రేప్ చేసిండో సంజయ్ రాయ్ అనేటోడు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. 3 పెళ్ళాలు ఇతడు ఒక ఉమెనైజర్ అని, టార్చర్ పెడతాడని, ఫిజికల్ టార్చర్ పెడతాడని వదిలేసి వెళ్ళిపోయినరు. 4వ పెళ్ళం క్యాన్సర్తో చచ్చిపోయింది. అంటే వీడు ఎట్లాంటి ఎన్వైర్న్మెంట్లో పెరిగింటాడు, అసలు ఏం జరిగింటుంది? అండ్ ఇప్పుడు కొత్తది ఏం చెప్తున్నారంటే ఇది రేప్ కాదు, గ్యాంగ్ రేప్, చాలా మంది కలిసి చేసిండ్రు. అది కూడా నిజమే ఉండొచ్చు. ఎందుకంటే ఆమె వెజైనాలో 151 grams సీమెన్ దొరికిందంట. వీర్యం అంటారు కదా, 151 grams, అది ఒక్కరి నుంచి రాదంట, మల్టిపుల్ మెంబర్స్ చేసి ఉంటారు అని ఒక డాక్టర్ క్లియర్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. కాదు, నిజంగానే నిర్భయ కేసు జరిగింది, తర్వాత ఎన్నో జరిగినాయి. మొన్న 5 ఏళ్ల పాపను రేప్ చేసిండ్రు. అండ్ ఇప్పుడు ఈమెని గ్యాంగ్ రేపో చేసేసిండ్రు. అంటే మాటికి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూనే పెంచుతారు. ఈ మగపిల్లోడికి ఏం చెప్పరా? నాకేమనిపిస్తుంది అంటే, అమ్మలు ఉంటారు కదా, కని పడేస్తారు కదా, పెంచరా మీరు? మగపిల్లల్ని అంటే వాళ్ళని పెంచరా? వాళ్ళ డాడీ ఉంటాడు కదా, పెంచడా? టీచర్స్ ఉంటారు కదా స్కూల్లో, చెప్పరా? రేప్ చేయొద్దు అని కాదు, రెస్పెక్ట్ చేయమని, ఆడవాళ్ళని మగవాళ్ళని ఈక్వల్గా చూడమని. ఇది రేప్ అంటే ఏంది? డామినేషన్ చూపిస్తున్నారా? అంటే నువ్వు శక్తివంతుడివని చూపిస్తున్నావా? అది ఏంది? ఒక పైశాచిక ఆనందం కదా అది. దాన్ని ఎట్లా సపోర్ట్ చేస్తారు కొంతమంది? అవును అవుతుంటాయి అని చెప్తున్నారు, ఆడవాళ్ళు కరెక్ట్గా ఉంటే జరిగాయని చెప్తున్నారు. చిల్లర కదా, కడుపుకు అన్నం తినేటోళ్ళు అయితే కాదు కదా, పెండనే తింటుండొచ్చు కదా. అంటే ఇంతకంటే ఘోరం ఉంటుంది? అంటే మనుషులం కదా, మనుషుల్లా బతకాలి కదా, ప్రేమ ఆప్యాయతలు అంటారు కదా, అవి ఉంటాయి కదా. అవును, నీ ఫిజికల్ నీడ్స్ తీర్చుకోవాలంటే నువ్వు పెళ్లి చేసుకొని తీర్చుకోవాలి, ఒక కన్సెంట్తో తీర్చుకోవాలి. కానీ ఫోర్స్ఫుల్గా చేస్తే అదేం ఆనందం? చాలామంది పాన్ చూడడం వల్ల, దాంట్లో బ్రుటాలిటీ చూడడం వల్ల అట్లా చేయబుద్ధి అయ్యి చేస్తున్నారు అంటున్నారు. అయి ఉండొచ్చు, అది కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఏంది, చేయబుద్ధి అయినా అన్నీ చేసేస్తావా? అదేమి అంటే రాక్షసులమా మనము? ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తలు చెప్పి పెంచుతారో మగపిల్లల్ని కూడా ఇట్లా పెంచితే ఏమన్నా తగ్గుతాయి కదా. అంటే ఇప్పుడు తగ్గకపోయినా ఒక 20 ఏళ్ళ తర్వాతనే తగ్గుతాయి కదా. ఈ 21 నుంచి 30 ఏళ్ళ మధ్యలో కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ రేప్ చేస్తున్నారంట. ఏంది అది? ఫ్యాంటసీసా? అదొక అగ్రెషనా? ఏం చూపిస్తున్నారు? అదేం మగతనం? రేప్ చేస్తే మగోడని ఫీల్ అవుతున్నారు. చదువు సంధ్యలు లేకుండా, ఎథిక్స్ వాల్యూస్ లేకుండా, నాగరికత లేకుండా పెళ్లి చేసుకొని సెక్స్ చేసి పిల్లల్ని కానీ వాళ్ళని వదిలేస్తున్నారు. వాళ్ళు పెరిగి పెద్దయి రేపులు చేస్తున్నారు. పెంచరా? మీ బాధ్యత కాదా? చదువుకున్న వాళ్ళు చేస్తలేరా అంటే చేస్తున్నారేమో. ఈ చదువు లేనోళ్ళే ఎక్కువ చేస్తున్నారు. చదువుకోకుండా, అసలు సొసైటీ తెలియకుండా, సివిలైజేషన్ తెలియకుండా, ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియకుండా, ఎవరిని ఎట్లా చూడాలో తెలియకుండా, ఇది టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిపోయింది. అంటే దీన్ని నార్మలైజ్ చేస్తున్నారు. ఒకరిని స్టేర్ చేయడం, స్టాక్ చేయడం, చూడడము మేము హీరోయిజం అనుకుంటున్నారు. ఎంత ఇబ్బంది ఉంటుంది తెలుసా? ఒకరిని చూస్తుంటే, అది ఆడపిల్లలు మీకు తెలుసు, మీ ఆఫీస్లోనో, మీ స్కూల్లోనో, మీ కాలేజీలోనో, మీ కాలనీలోనో మీరు బయటకు వస్తుంటే ఇట్లా చూస్తారు చూడు, ఏదో హీరోలు చూసినట్టు. చిల్లర కదా, దరిద్రం అది. ఒక చిల్లర రోడ్డు ఏ మాత్రం దేనికి పనికి రానోడు చేసే పని అది. ఏం చేస్తున్నావు? నేనేమంటున్నా, ఇప్పుడు మా అమ్మ ఒక కథ చెప్పిండే. ఒక ఫ్యామిలీలో ఒక పిల్లకి ఇట్లనే ఒకడు హరాస్ చేస్తుంటాడు, మామూలు టార్చర్ పెట్టాడు, నన్ను లవ్ చేయి అంటుంటాడు, ఎంట తిరుగుతుంటాడు, నిన్ను రేప్ చేసి పడేస్తా అంటాడు, నీ మీద యాసిడ్ పోసిస్తా అంటాడు, ఏమేమో చేస్తుంటే వాళ్ళు భయపడి ఆ పిల్లకు పెళ్లి చేసి ఫారిన్ పంపిస్తారు. ఆ పిల్ల ఒక 5 ఏళ్ల తర్వాత ఇండియాకి వస్తుంది.
ఒక కొడుకుని తీసుకొని ఇండియాకి వస్తుంది, పాత ఫ్రెండ్స్ని కలవడానికే పోతుంది. పోయి రిటర్న్ వచ్చి వాళ్ళ అమ్మకి చెప్తుంది, అమ్మ నేను రేపు టికెట్లు బుక్ చేసుకున్నాను, నేను వెళ్ళిపోతున్నా ఫారిన్, నేను ఇక్కడ ఉండలేను. అంటే ఏమైంది, మళ్ళీ వాడు కలిసిండా, ఏం చేసిండు, మళ్ళీ టార్చర్ స్టార్ట్ అయిందా, ఏమైంది చెప్పు అంటే, ఏం లేదమ్మా వాడు ఏం కలవలేదు, కాకపోతే ఏం మారలేదు ఇక్కడ, నేను కలవడానికే పోయినా కదా నా ఫ్రెండ్ని, నా ఫ్రెండ్ చెల్లెల్ని ఒకటి ఇంతే టార్చర్ పెడుతున్నాడు, నన్ను పెట్టినట్టే ఆ పిల్లను కూడా టార్చర్ పెడుతున్నాడు. ఆ పిల్ల ఫోన్ తీసుకొని చూస్తే వాడు టార్చర్ పెట్టాడు, మెసేజెస్ చూస్తే వాడిని చంపే బుద్ధి అవుతుంది, అంత దరిద్రంగా మెసేజెస్ పంపిండు. అండ్ ఆ నంబర్ ఎవరిది అని చూస్తే తమ్ముడు పెడుతున్నాడు ఆ పిల్లకి టార్చర్. నాకు ఇంకొకడు పెట్టిండు ఎవడో, ఆ పిల్లకు మన ఇంట్లో ఒక మగపిల్లడు పెడుతున్నాడు. అంటే నన్ను జాగ్రత్తగా ఉండు అని చెప్పిన నువ్వు వాడిని, ఇంకొక ఆడపిల్లని ఒక రెస్పెక్ట్తో చూడని చెప్పలేకపోయినావు. నువ్వు ఫెయిల్ అయినావు ఒక తల్లిగా. నాకు ఇది ఉండబుద్ధి అయితే లేదు, ఎక్కడున్నా అదే ఉంది, మగపిల్లల వల్ల ఆడపిల్లలు టార్చర్ పడుతున్నారు, నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోతుంది. ఎంత సింపుల్ చూడిది, ఎంత ఈజీ కాన్సెప్ట్ ఇది. అంటే ఆడపిల్లకు జాగ్రత్తగా ఉండు, మగపిల్లలతో జాగ్రత్తగా ఉండు అని చెప్పేటప్పుడు మగపిల్లలకు ఆడపిల్లని రెస్పెక్ట్తో చూడు, ఆడపిల్లని మంచిగా చూడు, ఆడపిల్లకు వాల్యూ ఇయ్యు, ఆడపిల్లను ఇంటి పిల్లలాగా చూడు, మీ అమ్మను చెల్లెల్ని చూసినట్టు చూడు అని చెప్పొచ్చు కదా. అవును, నిజంగానే నేను ఏమంటున్నా, ఒకరితోనే కదా లైఫ్లో, ఒకరితోనే కదా నువ్వు సెక్స్ చేసేది, రేప్ చేసేది కాదు, సెక్స్ చేసేది ఒకరితోనే కదా. మిగతా వాళ్ళందరినీ నిజంగానే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లా కన్సిడర్ చెయ్యు. మనం చిన్నప్పుడు అంటుంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ వన్ అంటుంటే, ఆ ఎక్సెప్ట్ వన్ని వదిలే, ఆ ఎక్సెప్ట్ వన్తోని కూడా రెస్పెక్ట్తోనే ఉండు, మంచిగానే ఉండు. అరే ఏం చేస్తున్నావు చెప్పు. ఒక్కొక్కరు మారాలి ఇక్కడ, ఒక్కొక్క ఫ్యామిలీ మారాలి. ఒక్కొక్క ఫ్యామిలీ మారుతుంటే మొత్తం దేశం మారుతుంది, ప్రపంచం మారుతుందేమో. చిన్న చిన్న విషయాల్లో మారాలి. అంటే చిన్న చిన్న రెస్పెక్ట్తోని పెద్ద పెద్ద రెస్పెక్ట్ వస్తుంది. ఫస్ట్ జెండర్ ఏదైనా కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చేటట్టు మారాలి. అది ఆడపిల్లైనా మగపిల్లడైనా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏదైనా గొడవ జరుగుతుంటే నేను చేతికి గాజులు వేసుకున్నా అనుకున్నావా అనరాదు. చేతికి గాజులు వేసుకునేటోళ్ళకి కూడా అంతే వాల్యూ ఇవ్వాలి. అంతే వాల్యూ ఉంది కదా వాళ్ళకు. సో నేను మొగోడిని అంటారు కదా, మొగోడివి అయితే ఏంది, ఆడదానివి అయితే ఏంది, అంతే కదా. ఫస్ట్ చిన్న చిన్న విషయాల్లో వాల్యూ ఇవ్వాలి. నీ స్కూల్లో మీ క్లాస్మేట్స్ని ఇబ్బంది పెట్టరాదు నువ్వు కాలేజ్లో ఒక పిల్లని ఇబ్బంది పెట్టరాదు నువ్వు, మీ ఆఫీస్లో ఇట్లా చూడరాదు నువ్వు. నీ ఫ్రెండ్స్ భార్యల గురించి, నీ ఫ్రెండ్స్ చెల్లెళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ గురించి, నీ కలీగ్స్ గురించి ఎక్కడ కూడా చిల్లరగా మాట్లాడరాదు నువ్వు. అప్పుడు కదా మారుతుంది. అరే వీళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేస్తారంటే వాళ్ళు ఇష్టము వేస్తారు, నువ్వు పొట్టి పొట్టి బట్టలు వేస్తే అట్రాక్ట్ అవుతావు. ఏంది ఇంత చిల్లరనా అంటే, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే అట్రాక్ట్ అయిపోతావు, బెట్టింగ్ ఆడతావు, పైసలు పడగొట్టుకుంటావు, చచ్చిపోతావు. దానికి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేటోళ్ళు, బెట్టింగ్ నిర్వర్తించేటోళ్ళు ఇది తప్పు. ఎందుకంటే నువ్వు వీక్ కదా, ఏదైనా చూస్తే అట్రాక్ట్ అయిపోతావు. ఎవరైనా పొట్టి బట్టలు వేస్తే అట్రాక్ట్ అయిపోతావు, ఎవరైనా నేను కొంచెం టెంప్ట్ చేస్తే అట్రాక్ట్ అయిపోతావు. పాన్ చూస్తే నెక్స్ట్ ఎవరిని చూసినా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతావు. కొంచెము సెక్షువల్ ఫీలింగ్స్ వస్తే పోయి రేప్ చేసేస్తావు. వీక్ కదా, వీకెస్ట్ మైండ్ ఇన్ ద వరల్డ్ కదా. మనిషిగా పుట్టినావు కదా, మనిషిగా చచ్చిపో. ఒక్కరితోని సెక్స్ చేస్తూ మంచిగా ఉంటూ హెల్దీగా. సెక్స్ అంటే ఎంత గొప్ప పదం అది. రేప్ అంటే ఎంత గలీజు. ఒకరిని ఫోర్స్ఫుల్గా కాళ్ళు చేతులు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మెడ పిసికేసి చంపేసి, కళ్ళల నుంచి రక్తం, ముక్కుల నుంచి రక్తం వచ్చేటట్టు చేసి, మొత్తం ప్రైవేట్ పార్ట్స్ అంతా డ్యామేజ్ చేసి, ఏం ఆనందం. ఇప్పుడు కూడా ఈ వీడియోలన్నీ వాళ్ళు ఆ టైప్ కేటగిరీ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఈ వీడియోలన్నీ చూస్తూ దాంట్లో కూడా ఆనందం వెతుక్కుంటున్నట్టున్నారు అనిపిస్తుంది నాకు. అయ్యో పాపం అని అనుకుంటుంటారు వాళ్ళు. ఆ చిల్లర జాతి మనుషులు ఉన్నారు కదా, చిల్లర కుక్కలు ఉన్నారు కదా. కుక్కలు అంటారేమో, కుక్కలు మస్తు హైలైట్. డాగ్ లవర్స్ అసలు ఫీల్ కాకంటే కుక్కలు అన్నా అంటే, నేను పిచ్చి కుక్కలు, గజ్జి కుక్కలు ఉంటాయి చూడు, ఏం సెన్స్ లేదు చూడు, ఆ కుక్కలతో పోల్చిన. అంటే ఇంత గలీజా అనిపిస్తుంది నాకంటే. మనుషులు మంచోళ్ళు, మనుషులు అంటేనే మంచోళ్ళు అని చెప్తూ ఉంటా కదా నేను. మనుషులు అంటే ఇట్లా, హ్యుమానిటీ అంటే ఇంత గ్రేట్, హ్యూమన్స్ అంటే ఇంత మంచిగా ఉంటారు అంటే, ఈ చిల్లరోళ్ళ వల్ల మొత్తం హ్యుమానిటీ మీదనే విరక్తి వస్తుంది. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే కదా, ఇండిపెండెన్స్ డే అంటే ఎంత సెలబ్రేట్ చేసుకోవాలి. ఇగో నల్ల బట్టలు వేసుకొని వీడియో చేస్తున్నాం, ఏం పని చేయబుద్ధి అయితే లేదు, ఏమైతే లేదు, మొత్తం మైండ్ అంతా ఖరాబ్. ఎందుకంటే ఇప్పుడు ఆడ ఒక 31 years డాక్టర్తోనే ఆన్ డ్యూటీలో జరిగిందంటే, రేపు పొద్దున మన ఇంట్లో కూడా ఎవరితోనైనా జరగవచ్చు, మనతో కూడా జరగవచ్చు, మన ఫ్రెండ్స్తో జరగచ్చు, అక్క చెల్లెలతో జరగచ్చు, ఎవరైనా ఏడ కూడా సేఫ్ కాదా. ఇక తెలిసిన వాళ్ళు, సొంత ఫ్యామిలీ మెంబర్స్ చేస్తారు, టీచర్స్ చేస్తారు, ఆఫీస్లో కలీగ్స్ చేస్తారు, బయట వాళ్ళు చేస్తారు, ఏ ప్లేస్లో అయినా చేస్తారు.
అరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో జరిగింది కదా నిర్భయది, ఇది మొత్తం హాస్పిటల్లో జరిగింది. అంటే ఎట్లా మారాలో అర్థమైతలేదు. అంటే మీకేమైనా తెలిస్తే మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయండి. ఇది మారకుంటే చాలా అన్సేఫ్ జోన్లు ఉన్నాం. అడవిలన్నాక సేఫ్ ఉంటుంది, పులి వస్తుంది తినేస్తుంది చచ్చిపోతాం అయిపోతుంది. ఇది ఎంత దారుణం. అంటే ఆ టైం ఉంటుంది చూడు, ఆ జరిగే టైం, ఆ 30 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour, అదెంత నరకం. ఆ ప్లేస్లో ఉండి ఆలోచించండి. వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది, వాళ్ళ డాడీ మాట్లాడుతున్నాడు. అది ఎంత ఘోరం ఒక పేరెంట్స్కి. తను ఎంత నరకం అనుభవించి చచ్చిపోయి ఉంటుంది. అంటే కాదు, అంటే నిజంగానే ఆలోచించాలి కదా, ఇది ఆలోచించాల్సిన విషయమే కదా, ఏమన్నా చేయాలి కదా. నాకైతే క్లూలెస్ ఉన్నా, నేను నిజంగానే ఈ వీడియో చేయడం తప్ప నేనైతే క్లూలెస్ ఉన్నా. ఏం చేయొచ్చు చెప్పు. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే బేసిక్స్ మారాలంటున్నా. ఇప్పుడు ఈరోజు సినిమా రివ్యూ ఇస్తున్నాడు. ఒక స్పెసిఫిక్ రివ్యూవర్, ఆయన పేరు కూడా గుర్తులేదు నాకు, ఇస్తున్నాడు. ఈ 2 సినిమాల గురించి ఇస్తున్నాడు. ఆ సినిమాలను కమెంట్ చేస్తున్నాడు. ఆ సినిమాలో ఇట్లాంటి సీన్ పెట్టిండు, అట్లుంది, విమెన్ని ఆబ్జెక్టిఫై చేసిండ్రు, అది అని చెప్తున్నాడు. మధ్యలో ఆడియన్స్ని వీపీ అనుకున్నాడా, ఆడియన్స్ని ఈపీ అనుకున్నాడా అని ఒక 10 to 20 times వాడిండు ఈపీ వీపీ అని. నేను మా అల్లుడితో చూస్తున్నా, మనకి 5 years. వాడు ఈపీ అంటే ఏంటంటే ఏం చెప్పాలి మరి నేను? అవసరమా? అంటే ఒక ప్రైవేట్ పార్ట్ని మెన్షన్ చేసి అది ఒక తిట్టు లాగానో ఒక ఇన్సల్ట్ లాగానో ఒక రివ్యూ ఇవ్వడం అవసరమా? నువ్వు వాళ్ళ డైరెక్టర్స్ని కమెంట్ చేస్తున్నావు, ఇంత గలీజ్గా సీన్ రాసిండని. నువ్వేం లాంగ్వేజ్ వాడుతున్నావు? మాట ఎత్తితే ఇంటర్ పిల్లలు చూస్తుంటా కదా, ఏమన్నంటే ప్రైవేట్ పార్ట్సే. ఒక ఎమ్తో ఒకటి స్టార్ట్ అవుతుంది, ఎస్తో ఒకటి స్టార్ట్ అవుతుంది, జీతో ఒకటి స్టార్ట్ అవుతుంది, పీతో ఒకటి స్టార్ట్ అవుతుంది. ఈ వీపీలు, ఈపీలు, పీపీలు. ఇంతేనా? ఇంత తగ్గించుకొని స్థాయిని ఇట్లనే బతకండి, ఇట్లనే చచ్చిపోండి. నేను మళ్ళీ వేస్ట్ అని చెప్తున్నా కదా. ఈ వీడియో చూసే వాళ్ళు మంచోళ్ళు అయి ఉంటారు, మంచిగానే ఉంటాము, మనం అంతా ఒకటి ఉంటాము, మస్తు హైలైట్గా మన పనులు మనం చేసుకుంటాం, మన పైసలు మనం సంపాదించుకుంటాం, మన వాళ్ళతోని మన ఫ్యామిలీతోని రెస్పెక్ట్తోని మంచిగా బతుకుతుంటాం కదా. ఆ దరిద్రులు ఈ వీడియో చూడరు కదా, ఆ చిల్లరులు ఈ వీడియో చూడరు. చూసినా మారారు, చెప్తున్నా కదా, చూసినా మారారు. నేనే గివ్ అప్ ఇచ్చేస్తున్నా, చూసినా మారారు. నేను ఫస్ట్ నుంచి అనుకుంటుంటే అరే మనుషులు కదా, కరెక్ట్ విధానంలో చెప్తే మారుతారు, అరే ఏది చేయాలి ఏది చేయొద్దు అని వాళ్ళకి నేర్పిస్తే మారుతారు అని అనుకుంటుంటే, కానీ ఇట్లా ఒక్కసారి 2 సార్లు నువ్వో నేనో కలిసి చెప్తే మారరు. వాళ్ళ పేరెంట్స్ మార్చాలి, వాళ్ళ అమ్మ మార్చాలి. కన్నప్పటి నుంచి వాడు పెరిగి పెద్దయ్యేంత వరకు వాళ్ళ అమ్మ మార్చాలి, వాళ్ళ నాన్న మార్చాలి. కానీ వాళ్ళకే సోయి ఉండదు, తెలివి ఉండదు, వాళ్ళే మారుస్తారు. అంటే ఏంటిది అని. ఇప్పుడు మొన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు ఒక ఆయన, స్కూల్లో టీచర్ అంట, ఈ పేరు ప్రిన్సిపల్కి చెప్తా అంటే నీకు అంత సీన్ లేదని వెళ్ళిపోతున్నాడు అంట స్టూడెంట్. ఒక టీచర్తోనే నీకు అంత సీన్ లేదు అని వెళ్ళిపోతున్నాడు. ఇది పెరుగుతున్న విధానము, ఇది మనుషులు తయారవుతున్న విధానము. చెప్తున్నది ఇంటర్నెట్ వచ్చింది, పాన్ చూస్తున్నారు, చూసి అదే రిపీట్ చేయాలనుకుంటున్నారు. ఏందో గ్యాంగ్ రేప్ ఏంది ఏమో, అంటే ఏం చేయాలో అర్థమవుతలేదు. కానీ ఇంతకంటే దారుణం ఏముండదు. ఇదంతా స్టాప్ కావాలి. ఎట్లయితుందో మీలో ఎవరైనా తెలివైన వాళ్ళు ఉండి ఏమైనా చేయగలిగితే, ఏదైనా పవర్ అథారిటీ ఉండి ఏమైనా చేయగలిగితే చేయండి. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? ఈ చెదల్లాగా, పురుగుల్లాగా కింద నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా? ఇంత గలీజ్గా ఎట్లా తయారవుతున్నారు? అరే ఒక మనిషికి మన వల్ల బస్సులో పోతున్నప్పుడు, ఇక్కడ పోతున్నప్పుడు చిన్న కాలు తగిలింది అనుకో, ఇట్లా అంటాం మనం, సారీ చెప్తాం, అరే అయ్యో పాపం దెబ్బ తగిలిందేమో అనుకుంటాం. ఇష్టం వచ్చినట్టు రక్తాలు వస్తుంటే కూడా ఆ పనిని కానిచ్చేస్తున్నారు. అదేందని, అది ఎట్లాంటి మనుషులని వీళ్ళంతా? అంటే టెర్రరిస్టుల కంటే డేంజర్ కదా, దారుణం కదా ఇది. అంతే. థ్యాంక్ యూ, బాయ్.